మా హయాంలోనే మేము నోటిఫికేషన్ ఇచ్చిందే ఆయన రద్దు చేసి దాన్ని క్యాన్సిల్ చేసి 6100 కూడా దీంట్లో యాడ్ చేసుకుని మొత్తంగా 16,000 నోటిఫికేషన్ ఇచ్చినాడు అనేది పక్కన పెడితే అయినా ఇది మెగా అనే జాబితాలోకి ఎక్కడ రాదు. కానీ ఆ మెగా డిఎస్సి పేరుతో ఈయన నిర్వహించిన ఈ 16,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చూస్తే ఎంతమంది ఆవేదనతో ఉన్నారు ఈ రాష్ట్రంలో అన్నది కంటికి కనిపిస్తూ ఉంది. వీళ్ళు చేసిన గోల్మాల్ వ్యవహారాలతో వీళ్ళు చేసిన స్కాముల నిర్వాహకం వల్ల ఎంతమంది కన్నీళ్లు పెడతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. నిజంగా ఎంతమంది రోధిస్తూ ఉన్నారు అన్నది కూడా కనిపిస్తూ ఉంది. గవర్నమెంట్ అంటే ఒక భరోసా, అలాంటి భరోసా ఈరోజు పోయిన పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో ఈరోజు మన పిల్లలు జెన్జీ పిల్లలు ఇవాళ కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇక చెప్పబోయే పాయింట్లను ఒక 6 పాయింట్లుగా విభజించాను. ఎవరికైనా కూడా 6 పాయింట్లు చూస్తే ప్రతి పాయింట్లోనూ స్కామ్ ఎలా జరిగింది, ఏ స్థాయిలో జరిగింది అన్నది కూడా అందరికీ కూడా అర్థమయ్యే విధంగా చెప్పబోతా ఉన్నా. డిఎస్సి మొదటిది. డిఎస్సి మాత్రమే కాదు, ఏ పరీక్ష ఏ పేపర్ తయారీ ప్రశ్నలైనా కూడా, డిఎస్సి కాదు ఎనీ పరీక్ష, ఏ పరీక్ష అయినా ఏ పేపర్ తయారీ అయినా కూడా ప్రశ్నలు అప్లోడ్ చేయడం, డిజిటల్ నిర్వహణ ఇవన్నీ కూడా అత్యంత కాన్ఫిడెన్షియల్గా జరగాలి ఏ పరీక్షకైనా కూడా. కానీ ఈ ప్రభుత్వంలో ఈ రహస్య ప్రక్రియ కాస్త ఏమైంది ఒకసారి గమనించండి. డిఎస్సి క్వశ్చన్ పేపర్లను SCERT అంటే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వీళ్ళు తయారు చేస్తారు క్వశ్చన్ పేపర్ను. పరీక్ష నిర్వహణ బాధ్యతలు డిఎస్సి కన్వీనర్ చూస్తారు. మామూలుగా 2 డిపార్ట్మెంట్స్, ఒకటి ప్రిపరేషను, ఒకటి నిర్వహణ. కానీ చంద్రబాబు గారి ప్రభుత్వంలో డిఎస్సి కన్వీనర్ను పక్కన పెట్టి క్వశ్చన్ పేపర్ తయారీ ప్లస్ పరీక్షల నిర్వహణ ఈ 2 బాధ్యతలను కూడా ఒకరికే SCERT డైరెక్టర్కి అప్పగించారు. ఇది మొట్టమొదట బీజం పడింది. ఇక్కడ నుంచి స్కీమ్ అనేది స్కామ్గా ఎలా మారింది అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ పోతా ఉంది. డిఎస్సి పరీక్షల్లోనే పారదర్శకతను దెబ్బతీసినారు.